తెలుగుదేశం పార్టీ కీలక నేతని ఇబ్బంది పెట్టాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇతని టీంలో ఉన్నటువంటి సిఐలకి డిఎస్పీలకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఇప్పించేదానికి బ్రోకర్గా పనిచేస్తున్నాడు. నువ్వు ధనుంజయ నాయుడు సిఐడి డిఎస్పీవా లేకుంటే రౌడీ షీటర్వా? లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి సిఐడి అధికారులు, బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి సిఐడి అధికారులు ఈరోజు బాధితుల్ని బెదిరించి సాక్షుల్ని నిందితులుగా చేయడానికి, ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడానికి మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి జోబు సంస్థలా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాను. విచారణ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రమేయం పైన 17/11/23 సిఐడి కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది రాజేష్ గారు. అంటే ఆయన ధైర్యం, నిజాయితీ, రాజేష్ గారి ధైర్యం, నిజాయితీ పరుడు కాబట్టే మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఆయన్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా వ్యవహరించినా రాజేష్ గారు ధైర్యంగా న్యాయ పోరాటం చేస్తారంటే ఇప్పటికైనా సిఐడి అధికారులు అర్థం చేసుకోవాలి. సిఐడి చీఫ్ సంజయ్ గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి సునీల్ కుమార్ కానీ దళిత ఆఫీసర్లుగా ఉండి అన్యాయంగా, దుర్మార్గంగా దళితులకి హింస పెడతానే, హత్యలు చేస్తా ఉన్నా కనీసం నోరు మెదపకుండా మీరు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థల పనిచేయడం మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదు.